ఎల్లమ్మ ఉలబోయేదాగినాది గారేనుగా అమ్మవారు రేణుకమ్మ రేణుకమ్మ నాయనారు దంగమయ్యా దంగమయ్యో అన్న తల్లి పార్వతమ్మ పార్వతమ్మ ఏ పూజ చేసి నన్ను గంటివమ్మ పుట్టంగా పురుడు దక్కాదనం లేదు పెరుగంగా పెళ్లి దక్కాదనం లేదా ఎల్లమ్మ నేను పెడతాము అమ్మవారు గారినక ఎల్లమ్మ కైలాసం లోపల ఇట్లా ఉండగా అన్నాడుగా ఇంటి దగ్గర జలదూరు పట్టణం వేల వాడు గౌతరాలు వారి ఆలియమ్మ అదేగల్ల కొడుకులు మరడవుని 7 కుమారులమ్మ అందరికన్నా పెద్దవాడు జమదగ్నిముని దాదు నీలమాముని మరడవుడి అపాలమాముని గంగాముని మరి గౌతముని అవిష్టాముని మార్కండేయ మునీశ్వరుడు రామా పాపాలు జమదగ్నికి తల మీద ఉన్నాయట పాపాలు నివారణ చేసిన నాడే మళ్ళకమైంది దానికి మరటువంటి వేదశాస్త్రులు చెప్పిరాట 7 పాపాల బాణువులు మరటువంటి 7 బాణువులు మూట కట్టుకొని జమదగ్ని మునిరాజుగా నెత్తి లోపల పాపాల బాణువులు పెట్టుకొని రామ రామ అయ్యో రామో జమదగ్ని మునిరాజా కొట్టేడిగా ఇంతలోనా లోపల మీద మునుగురువంగా కింద వెళ్ళిపోతూ ఉన్నాడు దేవతలకు పాలిచ్చేది మన శివగంగి మైల ఒకవేళ కామదేవ మన అటువంటి అలనాడు కాలింగారమడలో దిగబడ్డదాట రాదు బాటదారి రూపంలో పోయి నువ్వు కామధేనుని కాపాడిండు బాటదారి ఆపదలు ఎవరికి లగ్గం కాలేదని చెప్పవరు కదా కామధేనువా కొడుక జమదగ్ని మునిగా నీ లగ్గం చేస్తున్నాను చెప్పి కాతగా కైలాసం వచ్చినారే రామ రామ కైలాసం వచ్చి అదిగో రేణుగా ఎల్లమ్మ పెట్టిన బతవాది నువ్వు పెట్టాలి నాయనా పదవాది పట్టాలంటే నీ తరం కాదు నేను ఆ దేవతలతో సమానమైన కామధేనున్నా 60 పుట్ల గాలి నా గర్భంలో నేను వేసుకున్న బయటికి వదిలినప్పుడు గాలి లోపల ఎగిరాలే గంట కొట్టాలి గంట రాదు 100 కోటి సముద్రాలే ఆడి నేను నోరు చేస్తున్నా గర్భంలో లీనం కావాలి 4 డొక్కలు కలే తిరగాలి 7 చర్మం పొరలు తిరిగిన 7 సముద్రాలు అవుతున్నాయి అయ్యా పెద్ద పేగులు వచ్చి కాదు 70 ముళ్ళ తలపాగా అవుతున్నది గర్భంలోకి వెళ్ళి బయటికి రావాలి మరి అటువంటి కనుకనే ఆవు పిల్ల పదలేక పాలు ఎక్కుతుంటుంది పాలనూరు దేవారు నా పనులకు పూజ కట్టాలి ఇక పంచకోటి లింగాల పూజ అవుతుంది అప్పుడే అడవిలో దెబ్బ తోకిస్తే మరి అటువంటి ఎల్లమ్మ లగ్గం ఎల్లమ్మ అడవేలు మోగుతున్నది జమదగ్ని ముని రాదే అమ్మ చెప్పిన విధంగా గాలిలో ఎగిరిన గంట కొట్టిన కామదేన గర్భం లీనమైండు 4 డొక్కలుగా ఎదిరిండు పెద్ద పేగును వచ్చి కలిసిన గర్భాలకు వెళ్ళి బయటికి దుంకిండు మరి పాలు పిండాడు పాల పిండు అటువంటి పాలతోటి పాలనూరుతోటి మరి అటువంటి పళ్ళ పూజ కట్టినాడే జమదగ్ని ముని రాదే అమ్మ రడవేలు దెబ్బ కొట్ట ఎల్లమ్మ లగ్గం అంట రడవేలి మోగినాది రామ అంగరంగ వైభవం ఎల్లమ్మ జమదగ్ని కళ్యాణం వేస్తున్నారే అటువంటి బాలాజీ నగర్ పట్టణం లోపలనైనా సింతలవారి జీవాసంపది సింతలవారి ఇంటి లోపల సింతలగా సురేష్ గారైనా వాళ్ళ భార్య చంద్రమ్మ గారు మన అటువంటి కొడుకులు కోడలతో వాళ్ళ కుటుంబాలు ఏకసులయ్యి ఆడపిల్లలతోటి అల్లులతోటి కుటుంబ సభ్యులతో ఏకసులయ్యి అంగరంగ వైభవంగా మన అటువంటిగా కళ్యాణం చేస్తున్నారన్న
పచ్చని పందిరి కింద ఎత్తైన గద్దలు వేసి ఎత్తైన గద్దలు ముత్యాల ముగ్గులు పడితే ముత్యాల ముగ్గుల మీద సాతాడు పడమాని సాగలు వేషం కట్టి సకలం కమర లకంపోడు రాయగా లకంపోలు మీద ఎల్లమ్మ ముందు కూర్చోబెట్టి బట్టలు పోవడంగా బ్రాహ్మణ చదవంగా 100 మంది వేదమంతులు వేద మంత్రాలు చదవగా అష్టాల